హాయ్ హలో అండి. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశాను హోటల్ స్టైల్లో లాగా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. కుక్కర్ పెట్టుకొని దాంట్లో అయితే ఒక 1 ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఒకటే ఈ ఉల్లిపాయ మంచిగా వేగాలన్నమాట. ఉల్లిపాయ మంచిగా వేగాలి. ఈలోపు ఉల్లిపాయ టమాటో ఇది బాగా ఆయిల్లో వేయించుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆనియన్ చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి. పక్కనే కడాయిలో ఉప్పు కారం వేసుకొని చికెన్ అయితే పక్కన వేయిస్తున్నాను అన్నమాట. ఈరోజు హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ కదా, ఇలానే ఉంటుంది. మరి వాళ్ళు చికెన్ అంతా ఇట్లా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటారు. బిర్యానీకి కావాల్సిన చికెన్ బిర్యానీలో వేస్తారు, ఫ్రైలో చికెన్ ఫ్రైలో వేసేస్తారు, కర్రీలో చికెన్ కర్రీలో వేసేస్తారు. అందుకే వాళ్ళంత త్వరగా చేసుకుని వస్తారు. మినిమం 15 మినిట్స్ అట్లా, అంటే ఇది మళ్ళీ ఉడకడానికి మళ్ళీ టైం పట్టిద్ది కాబట్టి అందుకట్లా. లేకుంటే మళ్ళీ వంట చేసి ఎంత టైం పట్టిద్ది చెప్పండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టిన టమాటో ఆనియన్ పేస్ట్ వేసేస్తున్న దీంట్లో. ఇది కూడా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మొత్తం అంతా దీంట్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే చికెన్ స్మెల్ వచ్చేస్తుంది పక్క నుంచి. దీంట్లోకి కాదు, దీంట్లోకి వెళ్ళి ఉడికిన స్మెల్ వచ్చేస్తుంది. ఇదైతే తయారైపోయింది, ఉడికిపోయింది పీసెస్. దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. ఈ ఆనియన్స్ ఇదంతా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తున్నా. మొత్తం వేసేసుకుని బాగా కలిపేద్దాం. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, గరం మసాలా, గసాలు, జీలకర్ర, ధనియాలు, మిక్సీ పట్టిన పేస్ట్ కలిపేసుకోవాలి. దీంట్లో కాస్త వాటర్ పోసుకుందాం. ఉప్పు కారం గరం మసాలా అన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను నా టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త ఉడకనిద్దాం. గరం మసాలా ఉప్పు కారం ఎందుకు అన్నాను అంటే, ఒక్కొక్కరు గరం మసాలా ఎక్కువ తినరు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. ఒకళ్ళు ఉప్పు కారం ఎక్కువ తినరు, తక్కువ తింటారు. దానికోసమే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వేసుకోమని చెప్పా. ఆల్రెడీ కుక్ అయిపోయిన చికెనే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఓకేనా, మూత పెట్టేసుకుందాం. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అంతా ఉడికిపోయింది, అయిపోయింది. చూసారా, హోటల్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం.